హలో అండి. నేను డాక్టర్ స్వప్న చల్లా. నేను ఎంఎస్సీ ఇన్ కాస్మెటాలజీ, ట్రైకాలజీ అండ్ లేజర్స్ చేశానండి. మై క్లినిక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కోంపల్లి అండ్ అవర్ క్లినిక్ నేమ్ ఇస్ స్కిన్ డెంట్. ఇక్కడ స్పెషలైజేషన్స్ ఎన్నో ఉన్నాయండి. కానీ ఈరోజు నేను మాట్లాడే టాపిక్ హెయిర్ గురించి. ఇది చాలా ప్రాబ్లమ్‌గా ఉందనేది తెలుస్తోంది అన్ని ఏజ్ గ్రూప్స్‌లో. స్పెషల్లీ 18+ వాళ్ళు కూడా వస్తున్నారండి ఇక్కడ. మాకు హెయిర్ ఫాల్ అవుతుంది అని. కానీ దే ఆర్ మెనీ రీజన్స్ అండి బిహైండ్. వీ హ్యావ్ టు చెక్ విత్ ఆల్ ద రీజన్స్ అండ్ దెన్ వీ షుడ్ గో అండి. ముందుకు వెళ్తున్నా కొద్దీ ఆ ట్రీట్మెంట్స్ అనేటివి మనకు తెలుస్తాయి. అండ్ ఎలా ఉంది అసలు డైట్ ఏంటి, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ అండి. ఒక ఆయిల్ పెడతాం, ఒక ట్రీట్మెంట్ టాబ్లెట్స్ అంటూ అలా కాదండి. ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ డైట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఫుడ్ ఎలా తింటున్నారు, వాటర్ ఎలా ఉంది, నిద్ర ఎలా పోతున్నారు, ఇవన్నీ అయ్యాక దెన్ కమ్స్ ద యాక్చువల్ ట్రీట్మెంట్ అండి. అంటే మనం ట్రీట్మెంట్స్ చేయడం వల్ల వాళ్ళకి ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎన్ని డౌట్స్ వస్తాయి, దీస్ ఆల్ ప్రాసెసెస్ విల్ గో ఆన్. సో మనకు ట్రీట్మెంట్స్ వచ్చేసరికి నీడిల్ లెస్ ఉంటుంది, కొన్ని నీడిల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఓన్లీ సూపర్ఫిషియల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో కొన్ని మెషిన్స్ వాడాల్సి ఉంటుంది, కొన్నిటికి మెషిన్స్ అవసరం పడవు. సో ఒక్కొక్క ట్రీట్మెంట్ లెవెల్ ఎలా ఉంది, ఒక ఏజ్ గ్రూప్ బట్టి, ఒక న్యూట్రియంట్స్ని బట్టి, దాన్ని బట్టి వీ విల్ గో అహెడ్. అంటే ఏ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి ఎంత రిజల్ట్ వస్తుందనే దాన్ని బట్టి వీ సెలెక్ట్ ద ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి రోలర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రోలర్ ట్రీట్మెంట్స్లో సీరమ్స్ వేసి రోలర్స్ ట్రీట్మెంట్స్ చేస్తాము. సో దానివల్ల కొందరికి చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది. సో నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్, పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం పడదు. ఒకవేళ ఇంకా ఎక్కువ హెవీ లాసే ఉంది, వీటితో సరిపోవట్లేదు అన్నప్పుడు మనం గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్స్, పిఆర్పి ట్రీట్మెంట్స్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. లేజర్ హెల్మెట్స్, లేజర్ కోమ్స్ ఇలాంటివన్నీ కూడా మనం ప్రిఫర్ చేసుకు వెళ్ళొచ్చు. కానీ దీంతో పాటు డైట్, టాబ్లెట్స్ అండ్ హెయిర్ వాషెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ చెక్ ఇండివిజువల్ని బట్టి నేను వాళ్ళకి అవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాను. అండ్ అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ఇంటర్వెల్స్లో కూడా చేస్తాను. ఎక్కువగా గ్రే హెయిర్ అనే ప్రాబ్లం కూడా ఉంది. కానీ ఒక ఏజ్ 30 బిలో ఏజ్ వాళ్ళు డైట్ మంచిగా మెయింటైన్ చేస్తూ స్ట్రెస్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తే ఆ గ్రే హెయిర్ అనేది కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో డూ టేక్ కేర్ అండి. బిలో 30 ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త పడవచ్చు. 30 అబవ్ ఉన్న వాళ్ళకి వీఆర్ స్టిల్ అండర్ ప్రాసెస్, విల్ డెఫినెట్లీ షో సమ్ రిజల్ట్స్ ఫర్ గ్రే హెయిర్ ఆల్సో. ఈ హెయిర్ గ్రోత్కి మాత్రం డెఫినెట్లీ దే ఆర్ రిజల్ట్స్ బాగున్నాయండి. ఈవెన్ 40-50 ఏజ్ వాళ్ళకి కూడా వీ కెన్ షో రిజల్ట్స్. వాళ్ళ క్లినికల్గా మనం ఫోటోగ్రాఫ్ రిజల్ట్స్ కూడా చూపించగలుగుతాను నేను. థ్యాంక్ యూ.